37వ అధ్యాయం ఆదికాండము 37వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు 7వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయం మొదటి నుండి 7వ వచనం వరకు. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులు కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమున గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. అతని సహోదరుడు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియ చెప్పగా వారు అతని మీద మరీ పగబట్టి అతడు వారిని చూచి, నేను కలిగిన ఈ కలను దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యందు